నేను రావడం ఒక విధంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. నాకు కనీసం కార్డు కూడా రాలేదు, తెలీదు నాకు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు వేదిక మీద అతిగత మహారాజులు అలా నేరగ మాధవ్ గారు, తుర్లపాటి కుటుంబరావు గారు, సభాధ్యక్షుల చీఫ్ గెస్ట్ అలా సుభాన్ గారు, నాకు పేరు గుర్తుంది. ఆయన మంచి కవి, చాలా చక్కటి వార్తాన్ని చాలా చక్కగా ఆయన 2-3 సభల్లో వారిని కలిసే అవకాశం, అదృష్టం నాకు వచ్చింది. అలాగే ముఖేష్ ప్లేయర్, హాకీ ప్రముఖ హాకీ క్రీడా కళాకారులు ముఖేష్ కుమార్ గారు, మరి సోదరు మన జ్యోతి గారు, ఇప్పుడు ఎంతవరకు ఎంతో అద్భుతంగా పెద్దల గురించి చక్కగా మాట్లాడినటువంటి మన కేవీ రమణ గారు, అందరికీ ఆహుతులైన మీ అందరికీ అభినందన. నూకల చిరసత్యనారాయణ గారు వచ్చారు, కొంచెం వెళ్ళిపోయింది. ఈ ట్రాఫిక్లో రావాలి అంటే దాదాపు మా ఇంటికి చాలా దగ్గర న్యాయంగా అయితే, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అరగంట పైన పట్టింది. ఏదేమైనా నేరేళ్ల మాధవరావు గారు మిమిక్రీ, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మిమిక్రీ అనేది ఒక కళ. ఆ కళని ప్రభుత్వం గుర్తించాలి, దీన్ని ప్రోత్సహించాలి అనేది కాకుండా తదనంతరం కూడా ఈ కళని సజీవంగా నిలపడానికి అనేక మంది శిష్యుల్ని తయారు చేశారు నేరేళ్ల మాధవరావు గారు, మనందరికీ తెలుసు. మరి ఆయన స్కూల్ కూడా పెట్టారేమో అని అనుకుంటున్నాను. ఇది చాలా చక్కటి కళ. మిమిక్రీ అంటే చాలామంది ఏదో కొంచెం లైటర్గా తీసుకుంటారు. కళ అనేది ఏదైనా కళ. ఒక ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయాలన్నా, ఒక దేశ నాయకుడిని ఇమిటేట్ చేయాలన్నా, పైగా వారు అన్ని భాషల్లో నిష్ణాతులు కాబట్టి అన్ని భాషల్లో కూడా ఆయన చెప్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉండేదో. ఆయన ప్రోగ్రామ్స్ చూశాను. అటువంటి నేరేళ్ల మాధవరావు గారికి మరి సుధాకర్ గారు తండ్రి పేరున ఆనర్ చేయడం అది ఎంతో ఆనందించిన విషయం. ఇక తుర్లపాటి కుటుంబరావు గారు మరి విజయవాడ, ఆయన ఎక్కడున్నా కూడా ఎంత ఆప్యాయంగా, ఎంత గొప్ప జర్నలిస్టు, పత్రిక, ఎంత చక్కటి రచయిత. కానీ జర్నలిజంలో సాహిత్య విమర్శకులు ముఖ్యంగా ఆ విమర్శల్లో అలనాడు మేము విజయవాడలో దొంగరాముడు చిత్రం 100 days వెళ్ళినప్పటి నుంచి తుర్లపాటి గారు అంటే మా అందరలేని అభిమానం. జర్నలిజంలో ఒక నిష్ణాతుత, అసలు ఒక జర్నలిస్టు ఎలా ఉండాలి, విమర్శలు ఎలా చేయాలి, విమర్శించాల్సిందే. ఆ విమర్శల్లో కూడా సద్విమర్శలు, ఆ భాష ప్రయోగం కానివ్వండి, అంత చక్కటి గొప్ప రచయితగా ఎన్నో అవార్డులు, పద్మశ్రీలు, పద్మభూషణలు పుచ్చుకున్నటువంటి ఈ పెద్దలందరినీ తీసుకొచ్చి మరి ఇక్కడ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సన్మానం చేయడం, ఈ సన్మానాన్ని కళ్ళగా చూసే అవకాశం నాకు దొరకలేదు. నేను ఇంకా కొంచెం మామూలుగా 7 బయలుదేరితే ఎంతో 15 నిమిషాల్లో వస్తాను కదా అనుకున్నాను. ఈ ట్రాఫిక్లో దాదాపు అరగంట పైనే పట్టింది. ముఖ్యంగా జనరేషన్లో చాలా ఎంత ఇష్టం అంటే పిల్లలకి. కానీ దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు ప్రపంచ స్థాయిలోనూ భారతదేశ క్రీడాకారులు, ముఖ్యంగా హాకీ అంటే హైయెస్ట్ రికగ్నైజేషన్ ఒకప్పుడు ఈ క్రీడాకారులకి, హాకీకి అంత గౌరవం తెచ్చిపెట్టారు మన క్రీడాకారులు. అందులో ప్రముఖులు ముఖేష్ కుమార్ గారు. అటువంటి హాకీని ఈ రోజున మరి ఎందుకు ఈ క్రీడాభిమానులు క్రికెట్ చూసినంత పిచ్చిగా ఎందుకు చూడడం లేదు?
ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది మరి క్రీడాభిమానులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. మనకి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి క్రీడ ఫస్ట్ హాకీలే. తర్వాత ఈ క్రికెట్ పిచ్ అందరికీ పట్టింది అనుకోండి. క్రికెట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్, అదే ఎక్కడి నుంచో మనకు లండన్ నుంచి అక్కడి నుంచే వచ్చింది. కానీ ఈ హాకీ సామాన్యంగా చాలా ఇష్టమైనటువంటి, నాకు కూడా నాకు తెలియదు కానీ ఆ గేమ్ గురించి. కానీ హాకీకి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఫేమస్ హాకీ క్రీడాకారులు ముఖేష్ కుమార్ కూడా వారికి ఈ రోజునే సన్మానం చేయడం అనేది చాలా గుర్తింపు. మనలాంటి వారందరూ సంతోషించదగ్గ విషయం. ఇకపోతే ఆకృతి సుధాకర్ గారు ఎప్పుడూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు, మనందరికీ తెలిసిన విషయం. ఒక సత్సాంప్రదాయం సుధాకర్ గారు పాటిస్తున్నారు. అదేమిటి అంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని మెడబెట్టి బయటికి గెంటేటువంటి వృద్ధాప్యం వస్తూనే ఆ తల్లిదండ్రి తన కోసం చేసిన త్యాగాలు మర్చిపోయి ఆ తల్లిదండ్రుల్ని బయటికి గెంటేసేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో మనం ఈరోజున చూస్తున్నాం. మన పిల్లలు కూడా అదే విధంగా తయారు కాబోతున్నారేమో మనం చెప్పలేము. అటువంటి తరుణంలో తల్లిదండ్రులు దైవ సమానులు, వారు పూజనీయులు, వారి వల్లే మనం ఇంత గొప్పవారం అయ్యాము అని చెప్పి తల్లిదండ్రుల పేరున ఇంతటి నిష్ణాతులైనటువంటి పెద్దల్ని గౌరవించడం పెంటబరాజు సుశీల రంగారావు గారికి వారి పేరున ఈ సన్మానం చేయడం అనేది ఆకృతి సుధాకర్ గారికి పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి చిహ్నంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు.